హలో హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఇంట్లోనే ఎగ్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూద్దామా. సరే ఫ్రెండ్స్, చూద్దాము. ఇప్పుడైతే ఫస్ట్ ఒక బాండీలో వాటర్ పెట్టుకోండి. అవైతే బాయిల్ అయిన తర్వాత నూడిల్స్ అయితే వేసేయండి. నూడిల్స్ మాత్రమే వేయండి. ఇక్కడైతే పేపర్ పడిపోయింది, మీరైతే పేపర్ వేయద్దండి. ఇంకా అవైతే అలా ఇలా తిప్పేసి వాటర్లో మునిగేలాగా చూడండి. వాటర్లో మునిగిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా మిక్స్ చేసేసి అవైతే ఒక సైడ్ పెట్టేసుకోండి. అంటే వేరే స్టవ్ మీద పెట్టుకోండి. ఇంకో స్టవ్ మీద అయితే బాండ్లో పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేయండి. ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యే లోపలైతే మనము గుడ్డు పలగొట్టుకుందామండి. గుడ్డు అయితే పలగొట్టేసి అంటే మీ ఇష్టం, గుడ్లు ఎన్నైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 4 గుడ్లు వేసానండి. 4 గుడ్లు వేసేసి స్పూన్ తీసుకొని బాగా మిక్స్ చేయాలండి. నేనైతే బాగా మిక్స్ చేస్తున్నాను, కానీ ఒకటి మాత్రం అస్సలు మిక్స్ అవ్వట్లేదండి. కానీ ఎలాగో చేసేసాలండి మిక్స్. అది మిక్స్ అయిన తర్వాత అయితే మనము ఇప్పుడు నూడిల్స్ అయితే పెట్టాము కదండి, అవి ఉడికినాయో లేదో చూద్దాము. అది చేస్తే ఇలా పట్టుకుంటే కట్ అయిపోయాలండి, అలా అయితే ఉడికినట్లేను. నాకైతే ఇక్కడ ఉడికేసాయి, పక్కకు తీసుకున్నాను. ఇక్కడ ఆయిల్ కూడా వేడైపోయిందండి. ఇంకా ఎగ్స్ అయితే వేసేసి కొద్దిసేపు అలా మిక్స్ చేసి అందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం వేసానండి. వేసిన తర్వాత మళ్ళీ మిక్స్ చేయాలండి. మిక్స్ చేసేసాను నేనైతే. మరి మనం నూడిల్స్ అయితే పక్కకు తీసుకున్నాం కదండి, దానిపైన అయితే కొద్దిగా చల్లనీళ్ళు పోయాలండి. ఎందుకంటే అవన్నీ మనకు అతుక్కుపోవు, విడివిడిగా బాగుంటాయి. ఇక్కడ ఎగ్స్ కూడా బాగా మిక్స్ అయిపోయాయి, కొద్దిగా పొడి పొడిగా అయిపోయింది కదండి. దీన్ని కూడా పక్కకు తీసేసుకొని మళ్ళీ ఒక బాండ్లో పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా వేయించండి. అవి కొద్దిగా వేపిన తర్వాత అందులో క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్ వేసుకోండి. ఇంకా మీకు వెజిటబుల్స్ ఏమైనా అవైలబుల్ అంటే మీ దగ్గర ఉంటే అవి కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇవైతే కొద్దిసేపు వేగిన తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు వేసి కొద్దిసేపు అయితే వేగనేయండి. అంటే కొద్దిగా మెత్తగా అవ్వాలి అవన్నీ. అవైతే కొద్దిగా మెత్తగా అయిన తర్వాత అయితే మీరు కొద్దిగా కారం పొడి, కొద్దిగా చికెన్ మసాలా, కొద్దిగా గరం మసాలా వేసుకొని కొంచెం మిక్స్ చేయండి. ఆ తర్వాత అయితే మనకు నూడిల్స్ మసాలా చిక్కుతుందండి బయట, అదైతే వేసేసుకోండి. అది వేసిన తర్వాత ఎగ్స్ మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఎగ్స్ వేసేసి బాగా మిక్స్ చేసి ఆ తర్వాత నూడిల్స్ వేసుకొని నూడిల్స్ మసాలా బాగా మిక్స్ అయ్యేటట్లుగా బాగా మిక్స్ చేయండి. మసాలా మనకు నూడిల్స్ అయితే బాగా మిక్స్ అయిపోవాలి. ఆ మిక్స్ అయిపోయిన తర్వాత కొద్దిగా టమాటా సాస్ వేయాలండి. మీకు లెమన్ కూడా ఇష్టం ఉంటే, అంటే పుల్లగా ఉండాలనుకుంటే లెమన్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ టమాటా సాస్ వేసేసి బాగా మిక్స్ చేశానండి. అది మిక్స్ అయిపోయిన తర్వాత మనకైతే ఎగ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయండి. నేనైతే ఎగ్ నూడిల్స్ టేస్ట్ చేసేసానండి, చాలా బాగున్నాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇక్కడ చూడండి, నేనైతే స్పూన్తో తీసాను, రావట్లేదు, నేను సరిగ్గా తీయలేదనుకుంటా. సరే ఫ్రెండ్స్, మీకైతే వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ మై వీడియో.